తను నా ప్రాణం అంటున్నావు కాబట్టే తన ప్రాణాలు తీసేశాను బావా. ఇంకా దాన్ని తలుచుకుంటూ నా ప్రాణం తీస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసింది నా కూతురే అని నేను సిగ్గుతో చచ్చిపోవలసిన పరిస్థితి తెచ్చావు. అది చాలదన్నట్టు ఈరోజొచ్చి వాడి తండ్రి స్థానంలో ఉండి నన్ను పెళ్లి చేయమంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాన్న, నా మాట ఒక్కసారి వినండి. ఆయన వినరు భూమి. నీ మాట కాదు కదా, నీ గొంతు వినడం కూడా బావకి ఇష్టం లేదు. అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. నాన్న, నీ కూతుర్ని కూతుర్లా ఎందుకు చూడలేకపోతున్నావు నాన్న? ఎందుకంటే పుట్టగానే నువ్వు తల్లిని పొట్టన పెట్టుకున్నావు. ఇక కూతుర్లా ఎలా చూస్తాడు? అక్కతో పాటు తన ప్రేమ కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. ఏదో అదృష్టవశాత్తు నేనున్నాను కాబట్టి నా బావని తిరిగి మామూలు మనిషిని చేసుకోగలిగాను. అవసరం వచ్చినప్పుడు బంధాలు, లేనప్పుడు పంతాలు. ఇదేగా మీకు గుర్తొచ్చేది. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. శుభకార్యం కదా నాన్న. నా కోరికని సంతోషంగా మన్నిస్తారు అనుకుని వచ్చాను. మళ్ళీ చేదు అనుభవమే మిగిలింది. పర్లేదు నాన్న, ఇన్నేళ్ళు అనాథలాగే పెరిగాను. ఇప్పుడు కూడా అలాగే వాడి అమ్మా నాన్న స్థానంలో నేనుండి వాళ్ళ పెళ్లి చేస్తాను. పెద్ద దిక్కుగా అత్తయ్య ఉన్నారు. ఆవిడే ఆశీర్వదిస్తారు. వాళ్ళకి అదే శ్రీరామ రక్ష. పెద్ద దిక్క ఏది? ఆ మొగుళ్ళేం దాని గురించి చెప్తున్నావా? మొగుడు పక్కన లేకపోయినా పెళ్లిలో బాగానే హడావుడి చేస్తుందిలే, సిగ్గు లేకుండా. భర్త బతికే ఉన్నారు. కొంతమంది గుప్పెట్లో బందీగా ఉన్నారు. అయినా కొత్త పెళ్లి జంటని దీవించడానికి కావాల్సింది నిండు మనసు.